హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐఎమ్ శశాంక్ పాలోజు, మోటివేషనల్ ట్రైనర్ అండ్ మైండ్ కోచ్. ఈ రోజుల్లో మనిషికి బ్లడ్ ఎంత అవసరమో మనిషికి బాడీలో ఉన్న కాన్ఫిడెన్స్ అంతే అవసరమేనండి. అంటే మనిషి యొక్క బ్లడ్ కనుక పడిపోయినట్లే, రక్తం పర్సెంటేజ్ పడిపోయినట్లయితే మనిషి ఎట్లా డీల్ అవుతాడు, అలాగే బాడీలో మనసులో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోయినా కానీ మనిషి అట్లాగే డీల్ అవుతూ వస్తుంటాడండి. అంటే జనరల్గా మనిషి యొక్క బ్లడ్ కానీ తెలుసుకోవాలంటే మార్కెట్లో రకరకాల టెస్ట్లు ఉన్నవి, ఏ టెస్ట్ అని చేంజ్ చేసుకోవచ్చు. కానీ మనిషిలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయో, ఎన్ని కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత ఉందో తెలుసుకోవడానికి ఒక ప్రత్యేకమైన టెస్ట్ ఏం లేవు. కానీ కొన్ని మనం అబ్జర్వ్ చేసి మనం కొన్ని పరీక్షలు చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే, సపోజ్ ఒక కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఎలాంటి మార్పునైనా సాధించడానికి అనుకూలంగా ఉంటాడు, ఎలాంటి మార్పును స్వీకరించడానికి అనుకూలంగా ఉంటాడు. అదే కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే, కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ, ఏదైనా పరిస్థితులకు మార్పు జరిగినట్లయితే తట్టుకోలేకుండా ఉంటాడు అనమాట. అంటే ఉదాహరణకి, ఒక వ్యక్తి ఒక ఎగ్జామినేషన్ లో ఫెయిల్ అయిపోయాడు, బాబు ఒక స్టూడెంట్ ఎగ్జామినేషన్ లో ఫెయిల్ అయ్యాడు. అదే వాడికి కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, వాడు వెంటనే తిరిగేసి మళ్ళీ దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, ఏం చేయాలని దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అదే కాన్ఫిడెన్స్ లేని స్టూడెంట్ తీసుకున్నట్లయితే వాడు ఫెయిల్ అయిపోతే, అబ్బా ఫెయిల్ అయ్యానే ఎట్లా 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 దిగులు పడుతూ మొత్తం దిగజారిపోతూ ఉంటాడు అనమాట. ఇది కాన్ఫిడెన్స్ పరిస్థితులకు అనుకూలంగా మార్పులు తీసుకోవడం. దీనికి చిన్న ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామంటే, జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా తీసుకొని చెప్తాను మీకు. ఒక ఉత్తరప్రదేశ్ లో ఒక లక్నోలో వాలీబాల్ ఆడింది, అక్కడ గెలిచింది. వాళ్ళు నైట్ ట్రైన్ లో వేరే రాష్ట్రంలోకి వెళ్ళాలన్నమాట. అంటే ఇంటర్నేషనల్ వాలీబాల్ మ్యాచెస్ జరుగుతున్నవి. అప్పుడు దాంట్లో ఒకటి అరుణిమా సిన్హా అని ఒక లేడీ, ఒక ఛాంపియన్ ఉంది. ఆమె ఏం చేస్తుందంటే, నైట్ ట్రైన్ లో వచ్చేస్తున్నారు, రాత్రి కొద్ది దూరం వచ్చిన తర్వాత ఒక దొంగల గుంపు వచ్చేసి వీళ్ళ మీద అటాక్ చేస్తుంది, ఈ లేడీ మీద అటాక్ చేస్తుంది. అంటే ఆమె మీద ఒక బంగారు గొలుసు ఉంటుంది, ఆ గొలుసు తీసుకోవడం కోసం అక్కడ కొంచెం పెనుగులాట జరుగుతుంది. ఆ పెనుగులాటలో ఏమవుతుందంటే, ఆ గుండాలు, ఆ దొంగలు ఏం చేస్తున్నారు, ఆమెని ట్రైన్ లో నుంచి కింద పడేస్తారు. అదే బ్యాళ్ళకి అక్కడి నుంచి ఆపోజిట్ డైరెక్షన్ లో ఇంకొక ట్రైన్ వస్తుంది. ఆమె అక్కడ కాళ్ళు మీద నుంచి ట్రైన్ వెళ్ళిపోతుందండి. అప్పుడు ఆమె కుడికాలు మొత్తం నుజ్జు అయిపోతుంది. ఆ నైట్ మొత్తం ఆమె కోమాలో ఉండిపోతుంది అనమాట. సో ఆమెని నైట్ మొత్తం అట్లే ఉన్నామని దాన్ని చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో వాళ్ళు తెల్లారి చూసి ఆమెను ఏం చేస్తారు, హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. హాస్పిటల్లో జాయిన్ చేసి ఆమె కోమా నుంచి కోలుకునేటప్పటికి డాక్టర్లు ఏం చేస్తారంటే, ఆమె కాలు కొట్టేయాల్సిన పరిస్థితి వస్తుంది, కాలు తీసేస్తారు కూడా. తీసేసిన తర్వాత ఆమె చూసుకొని ఒక్కసారి భయపడిపోతుంది. ఇంకా నా కాలు లేదు, ఇంకా నేనేం చేయాలి? ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఒక లైఫ్ అలవాటు పడి ఉంది, ఆమె సాధించిన లక్ష్యం వేరే, ఆమె టార్గెట్ వేరే ఉంది. కానీ ఈ రోజు చూసే పరిస్థితి వేరేగా ఉంది. అప్పుడు ఆ అమ్మాయికి బాగా భయం అయిపోయింది, ఇంకేం నా జీవితం అయిపోయింది, ఇంకేం చేయలేను నేను అని మొత్తం కాన్ఫిడెన్స్ మొత్తం డౌన్ అయిపోయింది. దానికి తోడు చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మీద సింపతి చూపిస్తున్నారు, అయ్యో కాలు లేదు, ఇంకేం చేస్తావు, నీ వల్ల ఏమవుతుంది, నువ్వేం చేస్తావని. ఆ కాలు లేని బాధ కంటే వీళ్ళు పరోక్షంగానే బాధలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. అదే రోజు మా బెడ్ మీద ఆమె డిసైడ్ చేస్తుందండి, నేను నా కాలు లేకపోయినా కానీ నేను ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కగలను అని డిసైడ్ చేసుకుంటుంది. సో ఆఫ్టర్ 2 years, ఈ సంఘటన జరిగిన 2 సంవత్సరాల తర్వాత ఇమీడియట్ గా ఆమె మొత్తం కోచ్ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసేసుకొని కృత్రిమ కాలు పెట్టుకొని హిమాలయాలు ఎక్కుతుంది. ఆ హిమాలయాలు ఎక్కిన తర్వాత ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కుతుంది. ఆ తర్వాత ఆసియా ఖండంలో ఉన్న అన్ని పర్వతాలు కూడా ఎక్కేస్తుందండి. సో ఈ ఈ కాన్ఫిడెన్స్ తోని దీన్ని కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకుంది, ఆమె అనుకున్న పని చేయగలిగింది. అదే కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇదే చిన్న ఇన్సిడెంట్ జరగానే అమ్మ అయిపోయింది, అమ్మ నేనేం చేయలేను, నా వల్ల కాదని డీల పడిపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే, కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు వెళ్ళగలరు ఈమెలాగా. అట్లాగే కాన్ఫిడెన్స్ కనుక బాగా ఎక్కువ ఉంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉన్న స్టూడెంట్స్ కానీ, తక్కువ ఉన్న వ్యక్తులు కానీ ఏం చేస్తారంటే, ఒక పని అప్పచెప్పినప్పుడు దానిని ఎలా తప్పించుకోవాలి, లేదా దాన్ని ఎలా వాయిదాలు వేయాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. అదే కాన్ఫిడెన్స్ ఉన్న స్టూడెంట్, కాన్ఫిడెన్స్ ఉన్న మనుషులు ఆ పని ఎలా సక్సెస్ చేయాలి, ఎలా చేయాలో అద్భుతంగా సక్సెస్ చేసుకోవాలని ట్రై చేస్తుంటారు. ఇవి కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి, కాన్ఫిడెన్స్ లేని వాళ్ళకి తేడాలండి. సో ప్రతి స్టూడెంట్ కూడా ఎగ్జామినేషన్ టైం, ప్రతి స్టూడెంట్ కూడా మీరు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని బాగా పెంచుకోండి. 1-2 మార్కులు తగ్గినంత మాత్రాన జరిగే నష్టం ఏం లేదు. దాన్ని కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గించుకొని బాధపడుతూ ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఉన్నది కాస్త పోతుంది. సో చాలా సీరియస్ గా ఆలోచించండి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోండి, ఎగ్జామినేషన్స్ పర్ఫెక్ట్ గా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.